హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో థగ్ లైఫ్ అనే మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. శక్తి సదానంద్ అనే ఇద్దరు గ్యాంగ్స్టర్లు ఒక డీల్ కి వస్తారు. ఆ టైంలో సదానంద్ శక్తిని మోసం చేసి అతనున్న ప్లేస్ ని పోలీసులకు లీక్ చేయడం వల్ల పోలీసులు శక్తి వాళ్ళ గ్యాంగ్ పైన అటాక్ చేస్తారు. ఆ ఎన్కౌంటర్ లో అక్కడే పేపర్ లో వేస్తున్న ఒక వ్యక్తి చనిపోతాడు. అతని కొడుకు కూతుర్లు అనాథలైపోతారు. శక్తి ఆ పేపర్లు వేసే అతని కొడుకుని తనతో పాటు తీసుకెళ్లి పెంచుకుంటాడు. తర్వాత ఆ పిల్లాడికి చెల్లి కూడా ఉందని తెలుసుకుని ఆమె కోసం వెతుకుతాడు. కానీ ఆమె జాడ ఈయనకి దొరకదు. అలా కొన్నేళ్లు గడిచిపోతాయి. శక్తి పెంచుకుంటున్న పిల్లాడు పెద్దవాడవుతాడు. ఆ పిల్లాడి పేరు అమర్. అయితే శక్తికి ఓ అన్నయ్య ఉంటాడు. వాళ్ళ అమ్మాయిని ఆమె చదివే కాలేజీలో ఒక డ్రగ్స్ కు అలవాటు చేసి ఆమెను మోసం చేస్తాడు. తీరా ఆమె పెళ్లి చేసుకోమని అడిగితే ఆమెను నెగ్లెక్ట్ చేస్తాడు. అందువల్ల మనస్తాపంతో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. ఈ విషయం తెలిసిన శక్తి చాలా సీరియస్ అవుతాడు. ఆ పిల్లాన్ని చంపేయాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఆ కుర్రోడు సదానంద్ వాళ్ళ చెల్లెలు కొడుకు. అందువల్ల సదానంద్ ఫోన్ చేసి ఆ పిల్లాన్ని ఏమీ చేయొద్దు అని శక్తిని అడుగుతాడు. కానీ శక్తి మాత్రం ఒప్పుకోడు. సదానంద్ ఆ పిల్లాన్ని ఫుల్ సెక్యూరిటీతో ఎవరికీ తెలియని ప్లేస్ లో ఉంచుదాం అనుకుంటాడు. శక్తి ఆ పిల్లాడిని చంపే బాధ్యతని అమర్ కి అప్పచెప్తాడు. అమర్ ఆ కుర్రాడు ఎక్కడున్నాడో కనుక్కొని అతన్ని బంధించి సదానంద్ వచ్చేదాకా వెయిట్ చేసి అతను వచ్చిన తర్వాత అతని కళ్ళ ముందే ఆ పిల్లాన్ని కాల్చి చంపేస్తాడు. ఆ పిల్లాడిని చంపిన కేసులో శక్తి పోలీసులకు లొంగిపోతాడు. అతను జైల్లో ఉన్నన్నాళ్ళు తన బాధ్యతలన్నీ అమర్ కి అప్పచెప్తాడు. అయితే ఇలా ఆ బాధ్యతలన్నీ అమర్ కి అప్పచెప్పడాన్ని శక్తి వాళ్ళ అన్నయ్య ఏమాత్రం జీర్ణించుకోలేకపోతాడు. అతను బాహాటంగానే అతని అసహనాన్ని అమర్ ముందు చెప్తాడు. జైల్లో ఉన్న శక్తిని చూడడానికి త్రిష వస్తుంది. ఈమెను శక్తియే ఓ వ్యభిచార ముఠా నుండి కాపాడి తీసుకొస్తాడు. అమర్ వాళ్ళ చెల్లి కోసం వెతుకుతున్న ప్రాసెస్ లో త్రిష ఇతనికి ఎదురవుతుంది. తను ఈ ప్లేస్ లో ఉండలేనని నన్ను కాపాడమని శక్తిని అడుగుతుంది. ఆ రోజు శక్తి ఆమెని ఆ ముఠా నుంచి కాపాడి తనతో పాటు తీసుకొచ్చేస్తాడు. అప్పటి నుంచి శక్తి త్రిషను తనతో పాటు ఉంచుకుంటాడు. ఇంకో పక్క శక్తి జైల్లో ఉండడం వల్ల అమర్ గ్యాంగ్ లో తన యొక్క ప్రాబల్యాన్ని బాగా పెంచుకుంటాడు. వీళ్ళ గ్యాంగ్ లో శక్తి వాళ్ళ అన్నయ్య వాళ్ళది ఒక గ్రూప్ అయితే శక్తిది ఒక గ్రూప్. శక్తి వాళ్ళ అన్నయ్యకి అమర్కి మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. శక్తి జైల్లో ఉన్నప్పుడు శక్తి వాళ్ళ అన్నయ్య అమర్ ఇద్దరు సదానంద్ మీట్ అవుతారు. అతనితో కలిసి బిజినెస్ చేయడానికి డీల్ కుదుర్చుకుంటారు. ఇదే విషయాన్ని జైల్లో ఉన్న శక్తికి కూడా వీళ్ళు చెప్తారు. శక్తి ఆ సదానంద్ తో కలడాన్ని అస్సలు ఒప్పుకోడు. అయినా సరే అమర్ శక్తి వాళ్ళ అన్నయ్యలు ఇప్పుడున్న మనకు పొలిటికల్ పవర్ కూడా చాలా అవసరం. సదానంద్ దగ్గర పొలిటికల్ పవర్ చాలా ఎక్కువ ఉంది. దీనివల్ల మన బిజినెస్ కూడా చాలా డెవలప్ అవుతుంది అంటూ శక్తిని కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తారు. శక్తి మాత్రం అందుకే మాత్రం ఒప్పుకోడు. కొన్ని రోజుల తర్వాత శక్తికి బెయిల్ వచ్చి జైలు నుంచి బయటకు వచ్చేస్తాడు. అతన్ని రిసీవ్ చేసుకోవడానికి అమర్ వెళ్తాడు. అమర్తో శక్తి సదానంద్తో మీరు కుదుర్చుకున్న డీల్ నాకు ఓకే అని చెప్తాడు. నువ్వు కాదన్నా మేము ముందే ఫిక్స్ అయిపోయామని శక్తితో అమర్ అంటాడు. తర్వాత శక్తి ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్ గా త్రిష వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. అక్కడే ఓ 3 రోజులు ఉండి తన ఇంటికి వస్తాడు. అప్పుడే తనకు తెలుస్తుంది శక్తి వాళ్ళ అమ్మాయి తనతో పాటు పనిచేసే అతని కొడుకుని ప్రేమిస్తుందని. వాళ్ళిద్దరి ప్రేమకి ఇతను ఏమాత్రం అబ్జెక్షన్ పెట్టకుండా వాళ్ళిద్దరు పెళ్లి జరిపిస్తాడు. తర్వాత ఒక రోజు సదానంద్ వాళ్ళ చెల్లెలు కొడుకు తన అన్నయ్యని చంపినందుకు ప్రతీకారంగా శక్తి వెళ్తున్న కార్ పై అటాక్ చేస్తాడు. ఆ అటాక్ లో శక్తి చాలా సివియర్ గా ఇంజ్యూర్ అవుతాడు. శక్తి మీద అటాక్ జరిగింది తెలియగానే సదానంద్ తన చెల్లెల కొడుకుని పిలిపించుకొని నువ్వు ఇంక ఈ ఊర్లో ఉండొద్దు, అసలు ఈ దేశంలోనే ఉండొద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అతన్ని అక్కడి నుంచి అబ్రాడ్ పంపించేస్తాడు. శక్తి తన మీద అటాక్ జరగడానికి తన గ్రూప్ లో వాళ్ళే ఎవరైనా చేసి ఉంటారేమో అని అనుమానిస్తాడు. అతనికి అమర్ మీద కూడా అనుమానం వస్తుంది. కానీ ఈ అటాక్ అమర్ చేయించలేదని తెలుసుకొని తర్వాత అమర్ ని పర్సనల్ గా కలిసి నిన్ను అనుమానించినందుకు నన్ను క్షమించు అని అమర్తో అంటాడు. ఇది జరిగిన కొన్నాళ్ళకే అమర్తో శక్తి వాళ్ళ అన్నయ్య మీ నాన్న చావు కారణం ఎవరో తెలుసా అని అడుగుతాడు. ఆ తెలుసు, ఆ రోజు ఎన్కౌంటర్ జరిగే సమయంలో మా డాడీ పేపర్ వేస్తూ అక్కడే ఉన్నాడు, అందువల్ల బుల్లెట్ తగిలి చనిపోయాడు అని అంటాడు. అదేం కాదు, ఆ రోజు మీ నాన్నని శక్తియే కాల్చి చంపాడు అని అతని మనసులోని విషబీజాలు నాటుతారు. ఒకరోజు శక్తి తన అన్నయ్యని అమర్ని తీసుకొని నేపాల్ దగ్గర కాఠ్మండు ఏరియాలో మంచుకొండల దగ్గరికి వెళ్తాడు. ఆ రోజు శక్తి వాళ్ళ అన్నయ్య అమరు కలిసి శక్తిని 15,000 అడుగుల పైనున్న కొండపై నుంచి కాల్చి చంపేస్తారు. తర్వాత అతను చనిపోయాడు అనుకుని అక్కడి నుంచి వాళ్ళ ఊరు తిరిగి వచ్చేస్తారు. ఇక శక్తి లేడు, మన గ్యాంగ్ కి అన్ని నేనే అని అమరు సొంతంగా తనకు తాను ప్రకటించుకుంటాడు. ఇలా 2 సంవత్సరాలు అయిపోతుంది. ఒకరోజు సడన్ గా శక్తి తన ఊరు తిరిగి వస్తాడు. అతను ఆ రోజు ఆ 15,000 అడుగుల పైనుంచి మంచుకొండలో కింద పడిన తర్వాత కొందరు బౌద్ధ సన్యాసులు అతన్ని కాపాడి కొన్ని యుద్ధ విద్యలు కూడా అతనికి నేర్పి అతన్ని తిరిగి పంపించేస్తారు. తిరిగి తన ఏరియాకి వచ్చిన శక్తి తనకు నమ్మకమైన అనుచరుల్ని కలుస్తాడు. చనిపోయాడు అనుకున్న శక్తి తిరిగి వాళ్ళకి కనిపించేసరికి వాళ్ళు చాలా ఆనందిస్తారు. శక్తితో ఇక్కడ జరిగిన విషయాలన్నీ చెప్తారు. తిరిగి వచ్చిన శక్తి వాళ్ళ అన్నయ్యని అమర్ని శక్తి గురించి అడిగినందుకు గాను శక్తి వాళ్ళ భార్యని వాళ్ళు
దారుణంగా కొడతారు. వాళ్ళు కొట్టిన దెబ్బలకి ఆమె మతిస్థిమితం కూడా కోల్పోతుంది. అంతేకాదు త్రిషాని అమరు తనతో పాటు తీసుకుపోతాడు. ఇదంతా విన్న శక్తి కోపంతో రగిలిపోతాడు. ఆ రోజు అమర్నాథ్ యాత్రలో తనని ఎవరైతే చంపారో, తనతో పాటు ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ వెతికి మరీ ఒక్కొక్కరిగా చంపుతూ వస్తాడు. అమర్ దగ్గర ఉన్న త్రిషాని చూడ్డాకని ఆమె ఉండే చోటికి వెళ్తాడు. అక్కడ బాంబ్ బ్లాస్టింగ్ జరగడం వల్ల త్రిష చనిపోతుంది. శక్తికి కూడా చాలా గాయాలవుతాయి. గాయాలతో పడి ఉన్న శక్తికి ఓ డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తుంది. ఆమెతో మాట్లాడుతున్న సమయంలోనే శక్తికి అర్థమవుతుంది ఈ డాక్టర్ ఇంకెవరో కాదు అమర్ వాళ్ళ చెల్లెలని. ఆ రోజు ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఒంటరిగా ఏడుస్తున్న ఈ అమ్మాయిని అక్కడున్న పోలీస్ ఒకతను తనతో పాటు తీసుకెళ్లి పెంచుకున్నాడని, తర్వాత అతనే ఈమెకు పెళ్లి కూడా చేశాడని తెలుసుకుంటాడు. నీ అసలు పేరు చంద్రాయణ అని ఆ అమ్మాయిని శక్తి అడుగుతాడు. చిన్నప్పుడు తనకి తన తల్లిదండ్రులు పెట్టిన పేరు ఇతని నోటంటే వినగానే ఆమె చాలా షాక్ అవుతుంది. తర్వాత ఆమె అన్నయ్య అమర్ గురించి శక్తి ఆమెతో చెప్తాడు. తన అన్నయ్య గురించి తెలుసుకోగానే ఆ అమ్మాయి తన అన్న ఎక్కడున్నాడో చెప్పమని శక్తిని బ్రతిమాలుతుంది. మీ నాన్న చనిపోయిన చోటుకి రా, అక్కడ మీ అన్నయ్యని నీకు పరిచయం చేస్తానని చెప్పి శక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత అమర్కు ఫోన్ చేసి మీ నాన్న చనిపోయిన చోట నేను ఉంటాను, నువ్వు వచ్చి కలువు అని చెప్తాడు. అలా అమర్ శక్తిలు ఆ ప్లేస్ లో కలుసుకుంటారు. అలా అక్కడికి వచ్చి రావడంతోనే అమర్ శక్తిపై అటాక్ చేస్తాడు. అతనితో పాటు వచ్చిన గ్యాంగ్ కూడా శక్తి మీద అటాక్ చేస్తారు. ఈ గ్యాంగ్ వార్ లో అమర్ కి బుల్లెట్ తగులుతుంది. అమర్ తో పాటు వచ్చిన వాళ్ళ గ్యాంగ్ మెంబర్స్ అందరూ కూడా చనిపోతారు. ఇక అక్కడ మిగిలింది అమర్, శక్తిలు మాత్రమే. అప్పుడు శక్తి ఎందుకు ఇలా చేసావని అమర్ని అడుగుతాడు. నువ్వు నా తండ్రిని చంపావు కదా అని అమర్ అతని ప్రశ్నకి సమాధానంగా చెప్తాడు. నీ తండ్రిని నేనే చంపానని ఎవరు చెప్పారు అనగానే అమర్ తనకు ఈ విషయం చెప్పిన వాళ్ళ గురించి శక్తితో చెప్తాడు. శక్తి చిన్నగా నవ్వుతూ ఇక్కడ రాజకీయాలు నీకు ఇంకా అర్థం కాలేదా, మీ డాడీ నేనెందుకు చంపుతాను అంటూ అమర్తో అంటాడు. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో అక్కడికి అమర్ వాళ్ళ చెల్లి కూడా వస్తుంది. శక్తిని చూసి మా అన్నయ్య ఎక్కడని అడగగానే శక్తి చావు బతుకుల్లో ఉన్న అమర్ను చూపించి ఇతనే మీ అన్నయ్య అని చెప్తాడు. ఆమె అమర్ దగ్గరికి వచ్చి అన్నయ్య అంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు శక్తి అమర్తో నీకు ఇచ్చిన మాట ప్రకారం మీ చెల్లిని నిన్ను కలిపాను అంటాడు. అమర్ తన చెల్లిని చూసుకుంటూ అలానే చనిపోతాడు. తర్వాత శక్తి మతి చెల్లించిన తన భార్యను తీసుకుని ఓ పల్లెటూరు వెళ్ళిపోయి అక్కడ వ్యవసాయం చేసుకుంటూ తన శేష జీవితాన్ని ప్రశాంతంగా గడిపేస్తాడు.